గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు ప్రధాన వార్తలు. ఆపరేషన్ తిలక్, ఇండియాదే ఆసియా కప్, మన తిలక్ మ్యాజిక్ 69 నాట్అవుట్. సత్తా చాటిన హైదరాబాదీ తిలక్ వర్మ పాకిస్తాన్ ను మట్టి కరిపించిన ఆసియా కప్ విజేతగా మరోసారి భారత్ విజయ కేతనం ఎగరవేసింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్స్ లో మన హైదరాబాదీ తిలక్ వర్మ బ్యాటింగ్ తో చెలరేగడంతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం 5 బాల్స్ మిగిలి ఉండగా 146 రన్స్ కు ఆల్అౌట్ అయింది. బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా తలా 2 వికెట్లు పడగొట్టారు. బరిలోకి దిగిన టీమిండియా 20 రన్స్ కి కీలకమైన అభిషేక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ వికెట్లు కోల్పోయింది. ఇలాంటి టైంలో క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ 53 బాల్స్ లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 69 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. టీమిండియాకు మరపురాని విజయాన్ని అందించాడు. దుబాయ్ వేదికగా సాగిన ఆసియా కప్ T20 అన్ని మ్యాచ్లను గెలిచి భారత్ మరో రికార్డు నెలకొల్పింది. ఇండియా గెలిచింది, పాకిస్తాన్ ఓడిపోయింది. న్యూయార్క్ ధీటుగా ఫ్యూచర్ సిటీ, 10 ఏళ్లు టైం ఇవ్వండి, గొప్ప నగరంగా తీర్చిదిద్దాం సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన. గత కొన్ని ప్రభుత్వాల నుండి డెవలప్ చేస్తూనే ఉర్రు, మామూలు డెవలప్మెంట్లు కాదు. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి భూమి పూజ. నా కోసమే, మంత్రుల కోసమో కాదు, భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ. డిసెంబర్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తాం. అప్పటి నుంచి నెలలో 3 రోజులు ఇక్కడే కూర్చుంటా. ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీ వచ్చినా ఫ్యూచర్ సిటీ ఆఫీస్లోనే చర్చిస్తా. ఈ సిటీలో సింగరేణి కోసం 10 ఎకరాలు అలాట్ చేస్తాం. భూములు కోల్పోతున్న వారికి కష్టం నష్టం అర్థం చేసుకుంటా. వారితో నేనే కూర్చొని మాట్లాడుతూ అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఫ్యూచర్ సిటీ నుంచే బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ఉంటుందని సీఎం వెల్లడి. చూద్దాం ఫ్యూచర్ సిటీ కథ ఎంత ఉందో, దాంట్లో మరి ఏం లొసుగులు ఉన్నాయో ఏందో, మరి అది ఎందుకనేది భవిష్యత్తులో బయటకు వస్తాయి అన్ని. తమిళనాడు తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్, ప్రమాదంలో కుట్ర కోణం ఉందన్న టీవీకే చీఫ్ విజయ్. సిబిఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టు పిటిషన్, మరణాలకు టీవీకేనే కారణం డిఎంకే. విజయ్ పార్టీ నేతలపై కేసు నమోదు, 40కి పెరిగిన మృతుల సంఖ్య. ఇంకా హాస్పిటల్స్ లో 67 మంది మృతులు. ఫ్యామిలీలకు 20 లక్షల చొప్పున ప్రకటించిన విజయ్. కరూరులో బాధితులను పరామర్శించిన సీఎం స్టాలిన్. మరి అంత స్టార్ హీరో వస్తుందంటే సహజంగానే జనాలు బీభత్సంగా వస్తారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో మొత్తం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటివి జరగకుండా. మినిమం సెక్యూరిటీ లేకుండా అట్లా. మైనారిటీ గురుకుల స్టూడెంట్లకు మెడికల్ సీట్లు. మా భూమిలో అరుదైన ఖనిజాలున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తో పాక్ ప్రధాని మెజాబ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ ఇటీవల వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలను వాళ్ళు ట్రంప్ చూపించారు. అయితే ఏం చేసాం, వచ్చి తోముకొని సంపాదించుకొని మాకు పండి ఆయుధాలు సమకూర్చుకోవడానికి అంటవా? ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్ లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ 3 మావోయిస్టులు చనిపోయారు. కామెడీ అంటే ఎట్లుండదు. మోసపూరిత హామీలతో జనం గోసపడుతున్నారు. రైతు భరోసా లేదు, వరికి బోనస్ లేదు, అంతా బోగస్ కేటీఆర్. మోసపూరిత హామీలతో జనం గోసపడుతున్నారు. హామీలు మొదలుపెట్టిందోరు ఈ తెలంగాణ ఏర్పడ్డ కాంచెల్లి. దళిత ముఖ్యమంత్రి ఏది, 3 ఎకరాల భూమి ఏది, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏది, నిరుద్యోగ భృతి ఏది? ఎవరు చెప్తురు, ఏం చెప్తురు? దయ్యాలు వేదాలు వల్లించడం అంటారు. ఇదే కథ. మోసపూరిత హామీలు మొదలుపెట్టింది మీరే కదా, బీఆర్ఎస్ పార్టీ కదా. టీఆర్ఎస్ పార్టీలో మొదలుపెట్టారు మోసపూరిత హామీలు, బీఆర్ఎస్ పార్టీతో ఎండ్ చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, అంతే కదా తేడా. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే కథ. రైతు భరోసా లేదు, వరికి బోనస్ లేదు, అంతా బోగస్ కేటీఆర్. వాళ్ళు ఏమంటారు, దళిత బంధు లేదు, డబల్ బెడ్రూమ్ లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, అంతా బోగస్ అని వాళ్ళు కూడా అంటారు. మీరు చేస్తేనే కాదు చేసింది, టిట్ పడితే అట్టాట్. ఇంకేంది? ఆల్మట్టి ఎత్తు పెంపును రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేస్తలే? రోజు కేసీఆర్ ను తిట్టుడు, మన్నెత్తి పోసుడు కాంగ్రెస్ వాళ్ళ పని. రేవంత్ రెడ్డి వాడే భాషను కేసీఆర్ ఎప్పుడు వాడలే. కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని ఆరోపణ. అచ్చంపేట సభలో ప్రసంగం అసలు జనాలను పిచ్చోళ్ళని చేయడం తప్ప దీనిలో ఇంకో ముచ్చటే లేదు అంటాడు. రేవంత్ రెడ్డి వాడిన భాష కేసీఆర్ వాడలేదట. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ ఆయన అంటాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ఆయన అంటాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ ఆయన అంటాడు. సరిపోయింది. మరి ఎవరు పిచ్చోళ్ళు జనాలేనా మధ్యలో? అర్థం చేసుకోవాలి మనం కూడా వీళ్ళ ఆటలు, రాజకీయ ఆటలు. అక్టోబర్ 2న ఖాదీ ప్రొడక్ట్ను కొనండి. గాంధీ జయంతి రోజున స్వదేశీ
ధరిస్తూ గర్వించండి ప్రధాని మోదీ. గ్రూప్ 2 ఫలితాలు విడుదల. రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. 782 మంది సెలెక్ట్. కోర్టు కేసుతో ఒక పోస్ట్ పెండింగ్. సెలెక్టెడ్ లిస్ట్ వెబ్సైట్ లో పెట్టిన కమిషన్. ఫస్ట్ ర్యాంకు నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. మొత్తం 783 పోస్టులకు గాను ఎంపికైన 782 జాబితాను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఎందుకంత త్వరితగతిన గబ్బ మళ్ళీ కేసులు పడతాయి, అవకతవకలు జరుగుతాయి, ఎలక్షన్ కోడ్ అని అడ్డం పెట్టుకుని గబ్బ రిలీజ్ చేసి నియామక పత్రాలు ఇవ్వాలన్నా ఎట్లా? నువ్వు 10 నెలలు ఇచ్చినావా, 2 నెలలు ఇచ్చినావా, ఎంత స్పీడ్గా ఇచ్చినావు అన్నది కాదు, ఎంత నిజాయితీగా ఇచ్చినావు అనేది ముఖ్యం, ఎంత పారదర్శకంగా ఇచ్చినావు అనేది ముఖ్యం. ఈ గొప్ప కొట్టుకోవడానికి గబ్బ రిజల్ట్ ఇవ్వడం తప్ప ఇంతమంది అన్యాయం అయిపోతున్నారు. ఆ ఉసురుకనే పోతుంది ఆ ప్రభుత్వానికి. ఇప్పుడు అన్యాయం జరిగే ప్రతి అభ్యర్థి ఉసురు కొట్టుకొని పోతుంది ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులు. అది డౌటే లేదు, అలా ఎవరు తప్పించుకోలేడు దాని నుండి. స్థానిక ఎన్నికలకు నేటి షెడ్యూల్. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్. అమల్లోకి రానున్న ఎలక్షన్ కోడ్ మొత్తం 5763 ఎంపీటీసీ, 566 జెడ్పీటీసీ, 12760 సర్పంచ్ స్థానాలు. రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజిట్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాలు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు రెడీ. ఎలక్షన్ కోడ్ కూడా పడే అవకాశం ఉంది, చూడాలి మరి దానికి అది ఎట్లుంటుందో. చెరువులను చెరబడితే తాట తీస్తాం, నాలలపై ఆక్రమణను తొలగిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. మాయగాళ్ల మాటలు నమ్మి జనం మోసపోవద్దు. మూసి పునరుజ్జీవానికి ప్రజలు సహకరించాలి. వరదలను తట్టుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో సీఎం. ఫస్ట్ ఆ వరదలు తగ్గించి, ఆ వరద హైదరాబాద్ లో వర్షం పడ్డప్పుడు మరియు హైదరాబాద్ మునిగిపోకుండా చేయాలి, తర్వాత ఇవన్నీ ఎదురుగాని. సినీ కార్మికుల సమస్యలపై కమిటీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. చైర్మన్ గా కార్మిక శాఖ కమిషనర్. కమిటీలో దిల్ రాజు సహా పలువురు నిర్మాతలు. సినీ కార్మిక నేత. 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక. దసరా తర్వాత కమిటీ తొలి మీటింగ్. స్థానిక సంస్థల్లో బీసీలకు 55,000 పదవులు, 42% రిజర్వేషన్లతో అదనంగా దక్కనున్న 23,000 స్థానాలు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మారనున్న రాజకీయ స్వరూపం. గత బీఆర్ఎస్ హయాంలో బీసీ రిజర్వేషన్లు 23% తగ్గింపు. గత స్థానిక సంస్థల్లో 13,346 పదవులు కోల్పోయిన బీసీలు. ఇప్పుడు 23,000 స్థానాలు పెరిగినాయి. తిలక్ దసరా తడాకా. భారత్ ని గెలిపించిన తెలంగాణ కుర్రాడు విషయం. బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కార్. 2 పార్టీలు కలిసి తెలంగాణకు నష్టం చేస్తున్నాయి. 12 ఏళ్లుగా ప్రజలు సతాయిస్తున్నాయి. కేటీఆర్ 12 ఏళ్లు ఎవరు సతాయిస్తారు? కేంద్రం. మరి మీరేగా 10 ఏళ్ళు ఇల్లు ఉన్నది పదవిగా, అప్పుడు చెప్పలేదు. కేసీఆర్ ను ఎదుర్కోలేక అప్రతిష్ట పాలు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటిని మొందబెట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల పులిబిడ్డ కాదు పిల్లి. సీఎం రేవంత్ రెడ్డి పులిబిడ్డ కాదు పిల్లి అంటుండు కేటీఆర్. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఇంట్లో దాక్కున్నాడు. పదవి కాపాడుకునేందుకు కర్ణాటక కుట్రలపై మౌనం. కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డుతో బుద్ధి చెప్పాలి. అచ్చంపేట జనగర్జన సభలో కేటీఆర్ ధ్వజం. కేటీఆర్ ఏమంటుండు? సీఎం రేవంత్ రెడ్డి పులి కాదు, పులిబిడ్డ కాదు, పిల్లి. ఆ పదవి కాపాడుకోవడానికి ఇంట్లో దాచుకుండు అని కేటీఆర్ అంటుండు. మరి దీని మీద ఎవరు సుమోటోగా కేసు పెట్టారు, పోలీసులు సుమోటోగా కేసు తీసుకోరు, ఎవరు ఆబ్జెక్షన్ ఉండదు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని పులి కాదు పిల్లి ఇంట్లో దాచుకుందా అని అడగారు. కానీ ప్రజలు, సామాన్యులు, రైతులు ఏమనంటే మాత్రం అట్లనే గుంచుకోపోతారు స్టేషన్ కు. అదే కేటీఆర్ అయితే రేవంత్ రెడ్డిని నువ్వు పులి కాదా పిల్లి దాచుకున్నావు, శతగానాన్ని తిక్కలో అన్నా పట్టించుకోరు. ఆ ఆరోపణల వరకే ఉంటాయి. వాళ్ళు ఏమైనా తిట్టుకోవచ్చు, నువ్వు నేను తిట్టొద్దు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా. కేటీఆర్ అనొచ్చు రేవంత్ రెడ్డి నువ్వు తిక్కలోనివి, శాత కాదు, పులి బిడ్డవు కాదు, పిల్లి దాచుకున్నావు ఇంట్లో, ఇవన్నీ అనొచ్చు. సామాన్యులు, రైతులు అనకూడదు. వీళ్ళ మీద కేసులు ఉండవు. వీళ్ళకు ఎందుకు అట్లా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దుర్భాషలు అనేది ఉండదు. ఏదైనా అనొచ్చు వాళ్ళు. నువ్వు నేను రైతులు అన్నారంటే కథమే మన పని. అట్లా చూసుకోపోతారు, కేసు పెడతారు, కథం. అర్థమైందా? ప్రజలు అర్థం చేసుకోరు, ఇప్పటికైనా తెలియజేసుకోరు. వాళ్ళు ఏం తిట్టుకున్నా మళ్ళీ మంచిగా మాట్లాడుకుంటారు. నువ్వు కడుపు మండి ఆకలి మంటతో ఏదన్నా అన్నం అనుకో, వాడు చేసే అవినీతికి ఎమ్మడే చూసుకోపోతారు. నల్లమలలో గులాబీ గర్జన. అచ్చంపేటకు పోటెత్తిన ప్రజలు. కేటీఆర్ పై అభిమానంతో ఒక పిల్లను సంకలు ఎత్తుకొని ఒక పిల్లగాని ఎండలు నిలబెట్టి మగను మరెవరో ఆ వ్యక్తి అనుకోండి ఫోటోలు దిగుతుంది అన్నమాట. అభిమానంతో అంత అభిమానం ఉంది మరి ప్రజలకు. బస్తీ బతుకులపై బురద. ఇళ్లలో నీళ్లు, పేదల కన్నీళ్లు, మూసి మురుగులో నివాసాలు.
తడిసిన సామాన్లు వస్తువులు ఉపాధి పోయే సాయం లేదాయే, అటు దిక్కు చూసే నాదులే లేకపాయే, గుండెలు బాదుకుంటున్న నిరుపేదలు సర్వస్వం కోల్పోయి తీవ్ర అవస్థలు. గరీబోళ్ళు అంటే సర్కారు పగా ఎట్లా ఈ 2 ఏళ్ళనే పుట్టుకొచ్చిరా గరీబోళ్ళు? ఇట్లా బీఆర్ఎస్ పోయింది, ఇట్లా గరీబోళ్ళు పుట్టుకొచ్చారు. మరి వెనకటి నుంచి లేరుగా. అన్ని ప్రభుత్వాల పాపం ఇది. ఫిరాయింపులపై నేటి నుంచి విచారణ. తొలి రోజు 4 ఎమ్మెల్యేలకు పిలుపు. వచ్చే నెల 6 వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు. ఫిరాయింపుదారులు, ఫిర్యాదుదారులు, లాయర్లు ఫోన్లు, గడియారాలు తీసుకురావద్దని ఆదేశాలు. అసెంబ్లీ లోపలికి మీడియా రావడం పైన నిషేధం. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సోమవారం నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రత్యక్ష విచారణ ఎదుర్కోనున్నారు. చూద్దాం ఎంత పారదర్శకంగా జరుగుతుందో. మీడియాని ఎలా చేయట్లేరు కదా. సివిల్ సప్లై గాలిన పడేనా, అప్పుల కుప్పగా శాఖ. టెండర్ ధాన్యం నగదు వసూళ్లలో విఫలం. కమిషనర్ గా మరో ఐపీఎస్ స్టీఫెన్. గ్రూప్ 2 ఫలితాలు విడుదల. 782 ఉద్యోగాలకు తుది ఎంపిక. 18 రకాల ఉద్యోగాల భర్తీ. దసరాలోపే నియామక పత్రాలు ఇవ్వాలి, చెప్పుకోవాలిగా సంఖ్య. భూముల కోసమే మెట్రో డీల్. ఎల్ఎన్టీ తప్పుకోవడం వెనుక అనుమానాలు. మెట్రోకు 300 ఎకరాల పైగా ల్యాండ్ బ్యాంక్ విలువ 16,000 కోట్లు ఉందని అంచనా. వాటిని హస్తగతం చేసుకునేందుకే ప్లాన్ చేశారా? మరి చెప్పాలి ప్రభుత్వం. లేదు మరి చేసినామనో లేదనో ఏదో చెప్పాలి కదా. చెప్పండి, మాకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండు, నీకు చేత కాదు, తిక్కలోనివి, పులిబిడ్డవు కాదు, నువ్వు పిల్లివి. సీఎం రేవంత్ రెడ్డిని ఏమంటుండు కేటీఆర్, నువ్వు పులిబిడ్డవు కాదు, పిల్లివి, ఇంట్లో దాచుకున్నావు పదవి కోసం, కర్ణాటకతో పోరాడకుండా ఆల్మట్టి డ్యామ్ వైట్ వేస్తుంటే ఇదేం కథ అని అడుగుతుండు. ఆయన ఏమన్నారు మరి చూద్దా అని అంటారు. బతుకమ్మ కుంట ప్రజలకు అంకితం. 10 ఏళ్లు టైం ఇవ్వండి, న్యూయార్క్ ను మర్పించే నగరంగా నిర్మిస్తా సీఎం రేవంత్. బతుకమ్మ కుంటను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన హైడ్రా. ప్రభుత్వ ఆదేశాలతో 7.15 కోట్లతో ఆధునీకరణ. పిక్నిక్ స్పాట్ గా రూపు మార్పు. చుట్టూ మెట్లతో కాంక్రీట్ గోడ నిర్మాణం. కొబ్బరికాయ కొట్టి కుంటను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 470 మంది అబ్జర్వర్ల నియామకం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరో 7 రాష్ట్రాల ఎన్నికలకు పరిశీలకులకు నియమించిన ఈసీ. 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు ఎలాంటి అవగాహన లేదు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బురద రాజకీయాలు మానుకోవాలి. అన్ని పక్షాల ఆమోదంతోనే బీసీ రిజర్వేషన్లు. మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన 10 ఏళ్ళు మంత్రి చేసింది కానీ ఆయనకి ఏం అవగాహన లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి అంటుండ ఈ బురద రాజకీయాలు, బీఆర్ఎస్ బీజేపీ చేసి అన్ని బురద రాజకీయాలని మంత్రి పొన్నం అంటారు. మరి రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు పిల్లి, మళ్ళీ ఇళ్ళ కూడా అన్నాడు. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం. ఆ 2 కుమ్మక్కై చేస్తున్నాయి అన్నమాట. ఆల్మట్టి ఎత్తుతో పాలమూరు ఎడారిగా మార్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ కుట్ర. అచ్చంపేట జనగర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మరి ఇన్నిసార్లు అంటుండు, ఇన్నిసార్లు రాస్తుర్రు. ఒకసారి అన్నాడులే, ఇన్నిసార్లు రాస్తుర్రు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ లో 3 నక్సలైట్లు మృతి. మనదంతా గొర్రెదాటుడే, ఒకరిని చూసి మరొకరు ఇదేమి వ్యవహారం. పక్కోళ్ళు చేసిందే చేస్తాం, చదివిందే చదువుతాం, పంటైనా తోటైనా ఎదుటోళ్లతోనే వ్యవసాయం. వ్యాపారంలోనూ వెర్రిగా ఒకే దందా. చేసే పనిలో కొత్తదనం, కూసింత ఆలోచన శక్తి, క్రియేటివిటీ లేకుండా ఎదుటోళ్ళని చూస్తూ ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య నానాటికి పెరిగిపోతున్నది. అది బిజినెస్, చదువు, ఉద్యోగం, వస్తువుల కొనుగోలు, హెచ్చులకు పోవడం వంటి విషయాలు. ఇలా ఒకటో రెండో ఎదురింటోడో పక్కింటోడో ఏది చేసిన వాళ్ళని చూసి అలాగే చేయడం మన వాళ్ళకు బాగా అలవాటైంది. అందుకే గొర్రెదాటుడు శాస్త్రం మనోళ్ళకు సరిగ్గా సరిపోతుంది. పక్క వాళ్ళ ఆలోచనలు కాపీ కొట్టడం బదులు నీకు ఆలోచన శక్తి ఉంది కదా, దాన్ని సరైన రీతిలో ప్లాన్ చేస్తే నీకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది కదా. ఇలాంటివి వద్దు మనకు. ఒకే ఆలోచన, పనితీరు, ప్రయత్నం వల్ల ఒకే ఫలితం అందరికీ వస్తుంది అనుకోవడం నిజంగా మూర్ఖత్వమే. వాస్తవం ఇది మాత్రం ముమ్మాటికి. అవతలోడు తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకున్నట్టు కాదు. అవతలోడు చేసింది నువ్వు చేస్తే సేమ్ రిజల్ట్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క వే ఉంటుంది, ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. దాన్ని చూసి మార్చుకోవాలి మన పనిలో విధానం కానీ పని కానీ. విజయ తిలకం. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ గ్రాండ్ విక్టరీ. ట్రోఫీని తిరస్కరించిన భారత్. ఏసీసీ చైర్మన్ పాక్ మంత్రి తక్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు నో చెప్పేసింది. భారత ఆటగాళ్లకు 21 కోట్ల బీసీసీఐ నజరానా. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అభిషేక్ శర్మ.
బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్, వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా, సెక్రటరీగా దేవ్జిత్ సైకియా. గ్రూప్ 2 ఫలితాలు విడుదల చూసినాం. 40 చేరిన కరూరు మృతుల సంఖ్య. ర్యాలీలో మాట్లాడుతున్న విజయ్ ఫైల్. 40 మంది చనిపోయారు, 67 మంది తీవ్ర అస్వస్థ ఏర్పడింది. ప్రపంచం గర్వించేలా ఫ్యూచర్ సిటీ, భవిష్యత్ తరాల కోసమే నిర్మాణం, ప్రపంచాన్ని ఇక్కడికి రప్పిస్తా. చూద్దాం దాని మీద ఎంత బడ్జెట్, మరి దాంట్లో ఏం కథ. నేడు రేపు స్థానిక ఎన్నికల షెడ్యూల్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు. చూద్దాం. బీసీ నేతలకు నిరాశ, అంచనాలు తప్పిన రిజర్వేషన్లు, రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన. చెరువులను చెరబడితే తాడుదిస్తాం, 6 ఎస్టీపీలు ప్రారంభం. నక్సలైట్లతో సీజ్ ఫైర్ ప్రసక్తే లేదు, వాళ్ళు ఆయుధాలు వదిలేస్తేనే పోలీసులు కాల్పులు ఆపుతారు. లొంగిపోవాలనుకుంటే నేరుగా లొంగిపోండి, మంచి ప్యాకేజీ పునరావాసం, గందరగోళం సృష్టించేందుకు సీజ్ ఫైర్ లేక అమిత్ షా. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతి. విచారణకు వేలాయే, నేటి నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ. వాదనలు వినిపించనున్న ఎమ్మెల్యేలు ఎల్లుండి ఇరు వర్గాల క్రాస్ ఎగ్జామినేషన్. శాసనసభ ప్రాంగణంలో ఆంక్షలు. ఈయన ఇప్పుడు స్పీకర్ ఓకే, అధ్యక్ష పదవిలో కానీ ఆయన కూడా కాంగ్రెస్ చెందిన ఆయన కదా, ఆయన తెలుసుగా వాళ్ళు ఫిరాయించలేదా, కండవ కప్పుకోలేదా, షేరిరా చేరలేదా, ఈ విచారణ ఏముంటుంది. విచారణ ఎంత డ్రామా కాకపోతే చూద్దాం దాని ఫలితం కూడా ఎంత చిత్తశుద్ధితో వస్తుందో. రేవంత్ పులి కాదు గుంటనక్క అన్నాడు. రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు పులి కాదు పిల్లి గుంటనక్క అని కేటీఆర్ అంటుండు. రుణమాఫీ గ్యారంటీలపై ఎన్నో కథలు చెప్పాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం బాకీ కార్డులతో ప్రభుత్వాన్ని నిలదీయాలి, సీఎం ప్రయోజనాల కోసం RRR మార్పు. కేటీఆర్ బాకీ కార్డు బాగానే ఉంది లేదని, మరి మీ హయాంలో 10 ఏళ్ళు పరిపాలించిన బాకీ కార్డు తీస్తే ఇంతకంటే ఎక్కువ అయితే ఏమో. దళితులకు 3 ఎకరాల భూమి అయితేంది, దళిత బంధు అయితేంది, దళితులకు కాదు 3 ఎకరాల భూమి మొత్తం ఎవరికి లేకుండా వాళ్ళకు ఎందుకు. ఒకటి ఉంటుంది, ఇంకో 2 కలిపి 3 చేస్తాం, 2 ఉంటాయి, ఒకటి కలిపి 3 ఇస్తాం, ఏం లేనానికి 3 ఇస్తాం. దళితులకు 10 లక్షలు దళిత బంధు, అట్లుంటది ముచ్చట మనది మనం చేసుకుంటే. అప్పట్లో ఆ బాకీ కార్డులు తీస్తే ఎన్ని కావాలి ఇప్పుడు మరే. నిరుద్యోగ భృతి నువ్వు అన్నదే ఎన్ని లక్షల కోట్లు కావాలి ఇప్పుడు. ఈ 12 ఏళ్ళ నుంచి చూసుకుంటే ఆ 10 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు వస్తే ఆ బాకీ కార్డు కూడా తీయాలి. మొత్తం 2 ప్రభుత్వాలకు సంబంధించిన బాకీ కార్డులు తీయాలి. ఫైల్స్ ముట్టరు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలో అధికారుల నిర్లక్ష్యం. 2 శాఖల పరిధిలో 12 మంది IAS, 2 IPSలు పెండింగ్ లోనే ఫైళ్లు కొర్రీలు పెడుతూ కాలయాపన. విసిగి వేశారు వెళ్లిపోతున్న దరఖాస్తుదారులు, జాప్యం చేయడంతో ప్రభుత్వం ఆదాయానికి గండి. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖల్లో అధికారుల నిర్లక్ష్యం మామూలుగా ఉండదు. మరి వాళ్ళ నిర్లక్ష్యం చిన్న చిన్న స్థాయిలో కూడా, మున్సిపల్ పట్టణ గ్రామాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. శ్రీమిత్ర మాయాజాలం. DTCP HMD అనుమతులు లేకుండా వెంచర్లు. బాటసింగారంలో 432 ఎకరాల్లో ఏర్పాటు. అనుమతులపై ప్రశ్నిస్తే అవెట్లో ఉంటాయి అంటూ ఎదురు ప్రశ్నలు. ఇటీవల పరిశీలించిన పంచాయతీ అధికారులు రిజిస్ట్రేషన్ చేయొద్దని రిజిస్ట్రార్కు లేఖ. రైట్, మనోళ్ళు ట్రోఫీ తీసుకోవడానికి తిరస్కరించారు. పాకిస్తాన్ మంత్రి చైర్మన్ గా ఉండడం వల్ల మాకు ఆయన చేతుల మీద తీసుకోవడం ఇష్టం లేదని నిరాకరించారు. అది టీఆర్పీలోకి చేరిక జోరు, పార్టీలోకి భారీగా జాయినింగ్స్. టీఆర్పీ పార్టీలో బాగా చేరుతురట. సద్దుల బతుకమ్మకు వేలాయే, ఇవాళ సద్దుల బతుకమ్మ పూల పండుగకు హడావుడి. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి. నగరం నుండి జనం పల్లెబాట. దసరా పండుగ వేళ బస్టాండ్లు కిటకిట. విజయ తిలకం ఆసియా కప్ ఫైనల్లో భారత్ చూసాం. ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ ఐకాన్. చైనా మాజీ మంత్రికి మరణశిక్ష. 334 కోట్ల అవినీతికి పాల్పడినందుకు ఖరారు. ఈ లెక్క మన దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు శిక్ష వేయాలో. చైనాలో ఒక మంత్రి 334 కోట్ల అవినీతి చేసినందుకే మరణశిక్ష విధించారట. 334 కోట్లు. మన వాళ్ళకి 1000 కోట్ల ఖాతా ఉంటుంది ఒక్కొక్కరు బయటకు తీస్తే. ఎంతమందిని ఉరి తీయాలనో సరిపోవు. లేవు ఉరి తీసే సెంటర్లు అన్ని సరిపోవు. అసలు ఉరి తీసేటోళ్ళు కూడా లేరు ఇప్పుడు. ఇక సరిపో, అది వేరే ముచ్చట. మన మంత్రులను అట్లా చేయాలంటే. నగరం నుండి జనం పల్లెబాటు చూసినాం. గ్రూప్ 2 ఫలితాలు విడుదలైన. రేవంత్ మాట ఇచ్చి తప్పిండు. అది మొదలుపెట్టింది ఎవరో మనమేనా? మళ్ళీ వాళ్ళనంటే ఎట్లా? లద్దాఖ్ లో మరణ హోమాన్ని ఆపండి, అక్కడి ప్రజలపై RSS బీజేపీ దాడి. రాజకీయ రంగు పులుముకున్న కరూరు తొక్కిసలాట. 40 మంది చనిపోయారు, 67 మంది తీవ్ర అవస్థకు గురవుతారు. మావోయిస్టులకు మరో దెబ్బ. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతి.
తొక్కిసలాట వెనుక కుట్ర ఉంది. కార్నర్ మీటింగ్ లో రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులై దాడి చేశారు. మద్రాస్ హైకోర్టులో టీవీకే రిట్ పిటిషన్ దాఖలు. రేవంత్ మాట ఇచ్చి తప్పిడు, అందుకే కాంగ్రెస్ ను బొందబెట్టాలి. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే రేవంత్ పట్టించుకోవడం లేదు. కర్ణాటక సర్కార్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడడం లేదు. అచ్చంపేట బీఆర్ఎస్ జనగర్జన సభలో కేటీఆర్. జమ్మూ కాశ్మీర్ చూస్తున్నాం. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. భద్రాచలంలో ఆదివాసుల ధర్మయుద్ధం. సభకు భారీగా తరలి వచ్చిన ఆదివాసులు. అది రేవంత్ మాట ఇచ్చి తప్పిండు, చూసినాం. బీసీ రాజకీయ ఉద్యమానికి కాలం ఒక క్రౌడ్ పుల్లర్ ను కన్నది. ఆ క్రౌడ్ పుల్లర్ తిన్మ మల్లన్నే. వాళ్ళ పేపర్ రాసుకుంటారు కదా సహజంగా. న్యాయం జరగాలంటే నక్సలిజమే దారా. బాధితుడికి సంచలన వ్యాఖ్యలు. చట్టం న్యాయం ఇవ్వకపోతే నక్సలిజం ఇస్తుందా? సంచలనంగా మారిన ముంపు బాధితుడి వ్యాఖ్యలు. మరి అట్లనే చూడకపోతే పరిస్థితి ఒక్కొక్కరిది. రోడ్డంతా గుంతలమయం, ప్రయాణం చేసేదిలా. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. మరమ్మతులు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యం. మామూలు నిర్లక్ష్యం కాదు, ఇది ఒక్క ప్రాంతంలో ఎక్కడో ఉన్న సమస్య కాదు, రాష్ట్రం అంతా సమస్య పాల్పడ్డది. మరి హైదరాబాద్లో ఏం చెప్పు, నాయకులంతా అక్కడనే ఉంటారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి మొత్తం హైదరాబాద్ సిటీలు ఉంటారు. వాళ్ళకి ఏంది, గుంటలు పడ్డా ఏది పడ్డా అక్కడ మంచిగా వాళ్ళ లైన్ వరకు మంచిగా వేసుకుంటారు రోడ్లు. మరీ ఇబ్బంది అయితే హెలికాప్టర్లో పోతారు. వాళ్ళది ఏం పోయింది, జనాలే కదా. గ్రామాల్లో చిన్న చిన్న టౌన్లలో పట్టణాలలో ఇబ్బంది పడేది, గుంటల రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యేది. వాళ్ళది ఏం పోయింది చెప్పి వాళ్ళకి అవపడలేదు ఈ బాధ. మొత్తం హైదరాబాద్ అంతా రోడ్లు ఇట్లనే చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మునిగిపోయింది అనుకోరి, ఇప్పుడు ప్రస్తుతానికి సముద్రం అట్లా చూసిపోదామని వచ్చింది. అది పోయిన తర్వాత మొత్తం రోడ్లన్నీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి తిరిగే రోడ్డు అంతా ఇట్లా గుంటలు చేసి అలా కాన్వాయిలో కూర్చొని అప్పుడు బొమ్మనాల, అప్పుడు నడువులు చక్కగా వస్తాయి. వెంబడే రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ గుర్తొస్తాయి.